మిడి కవర్ తో మీ మాతృత్వ కలలను సాకారం చేసుకోండి. ఇప్పుడు IOI పై 50% IVF పై 20,000 తగ్గింపు మరియు పొందండి ఉచిత కన్సల్టేషన్ తో పాటు ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కానింగ్. పవన్ కళ్యాణ్ మరొకసారి తోటి హీరోలను గుర్తు చేసుకున్నారు. ఎలక్షన్స్ ముందు అందరి హీరోలతోనూ బాగుంటానని చెప్పిన పవన్ ఇదే మాటను మరొకసారి ఎందుకు రిపీట్ చేశాడు? వీళ్ళందరినీ ఎందుకు తలుచుకున్నారు? బన్నీ పవన్ ఫ్యాన్స్ మధ్య నడుస్తున్న సోషల్ మీడియా వార్కు ఫుల్ స్టాప్ పెట్టడానికే ఇలా మాట్లాడా? వాజ్ స్టోరీ. ఎన్నికలకు ముందు మహేష్, ప్రభాస్, ఎన్టీఆర్, బన్నీ గురించి పవన్ మాట్లాడాడంటే వీళ్ళందరి అభిమానులు ఓట్ల కోసం ఇలా మాట్లాడారు అని కమెంట్స్ వచ్చాయి. డిప్యూటీ సీఎం అయ్యాక సోమవారం జరిగిన పల్లె పండుగ కార్యక్రమంలో ఫ్యాన్స్ ఓజీ అని అరవడంతో పవన్ స్పందిస్తూ స్టార్స్ ప్రస్తావన తీసుకొచ్చారు. ఇండస్ట్రీలో ఉన్న ఏ హీరోతోనూ తనకు ఇబ్బందులు లేవని, ఒక్కొక్కరు ఒక్కో దాంట్లో నిష్ణాతులని పేర్కొన్నారు. ఇండస్ట్రీ బాగుండాలంటే మీ కడుపు నిండాలని, డబ్బులుంటేనే వినోదం గురించి ఆలోచిస్తారన్నారు పవన్. అభిమాన హీరోలకు జై కొట్టాలంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగుండాలని ముందుగా దానిపై దృష్టి పెడుతున్నామన్నారు. పవన్ కళ్యాణ్ సినిమా ఇండస్ట్రీకి అండగా ఉన్నారని దేవరను డిస్ట్రిబ్యూట్ చేసిన నిర్మాత పేర్కొన్నారు. పవన్ లేకపోతే దేవర టికెట్ రేట్లు ఇంతలా పెరిగేవి కావన్నారు. బన్నీ పవన్ మధ్య నడుస్తున్న వారుకు ఫుల్ స్టాప్ పెట్టడానికి పవర్ స్టార్స్ గురించి గుర్తు చేసుకున్నారు అనిపిస్తోంది. వివాదానికి తెరదించడానికి బన్నీ పేరెత్తి అందరితోనూ బాగుంటున్నారని, ఏ హీరోతోనూ ఇబ్బందులు లేవన్నారు. ఈ మాటల వెనుక అసలు అజెండా ఇదేనంటున్నాయి ఫిల్మ్ వర్గాలు. బన్నీ పవన్ ఫ్యాన్స్ మధ్య విభేదాలు ఈనాటిది కాదు. గతంలో ఓ ఈవెంట్లో బన్నీ మాట్లాడుతూ ఉంటే పవన్ గురించి చెప్పాలని ఫ్యాన్స్ అడ్డు తగలడంతో చెప్పను బ్రదర్ అంటూ బన్నీ సీరియస్ అయ్యాడు. పవన్ గురించి మాట్లాడవా అంటూ పవర్ స్టార్ ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు. చెప్పను బ్రదర్ అన్న మాట బన్నీ పవన్ ఫ్యాన్స్ మధ్య దూరం పెంచింది. ఏపీ ఎలక్షన్స్ లో బన్నీ స్నేహితుడు నంద్యాల వైసీపీ అభ్యర్థి శిల్పా రవిని బలపరుస్తూ ప్రచారం చేయడం జన సైనికులకు నచ్చలేదు. బన్నీ పవన్ కళ్యాణ్ కు సపోర్ట్ ఇచ్చినట్టు ఎక్స్ లో పోస్ట్ చేసి ప్రత్యర్థికి ప్రచారం చేయడంతో విభేదాలు స్టార్ట్ అయ్యాయి. దీంతో మెగా అల్లు ఫ్యామిలీ మధ్య దూరం పెరిగింది. పవన్ ఎలక్షన్ లో గెలిచిన తర్వాత చిరంజీవి జరిపిన విన్నింగ్ సెలబ్రేషన్స్ లో, అలాగే ప్రమాణ స్వీకారోత్సవంలో అల్లు ఫ్యామిలీ కనిపించలేదు. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ 40 ఏళ్ల క్రితం హీరోలు అడవులను రక్షించే వాళ్లుగా ఉండేవారని, కానీ ఇప్పటి హీరోలు చెట్లు కొడుతూ స్మగ్లింగ్ చేస్తున్నారు అన్నారు. పవన్ మాటలు పుష్ప సినిమాను ఉద్దేశించి బన్నీని టార్గెట్ చేసేలా ఉన్నాయని బన్నీ ఫ్యాన్స్ ఫీల్ అయ్యారు. దీనికి కౌంటర్ ఇస్తూ పవన్ ను ట్రోలింగ్ చేయడం స్టార్ట్ చేశారు. మారుతి నగర్ సుబ్రహ్మణ్యం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బన్నీ కౌంటర్ ఇచ్చాడు. దీంతో అల్లు మెగా ఫ్యామిలీ కలవడం అంత ఈజీ కాదు అనిపిస్తోంది. బన్నీ మాట్లాడుతూ నా మనసుకు నచ్చితే వస్తా, నాకు ఇష్టమైతే వస్తా అని నొక్కి మరీ చెప్పడంతో ఏపీ ఎలక్షన్స్ లో వైసీపీ అభ్యర్థి ప్రచారానికి వెళ్లడాన్ని సమర్థించుకున్నాడు బన్నీ. నాకిష్టమైతే వస్తా, నా మనసుకు నచ్చితే వస్తానన్న అల్లు అర్జున్ మాటలను జనసేన లీడర్స్ తప్పుపడుతూ బన్నీని టార్గెట్ చేశారు. తండ్రిని, ఫ్రెండ్ ని గెలిపించుకోలేకపోయాడంటూ కౌంటర్ ఇచ్చారు. జన సైనికులు ఓ అడుగు ముందుకేసి డిసెంబర్ 6న వస్తున్న పుష్ప 2ను ఆడనివ్వము అన్నారు. దీంతో అల్లు అర్జున్ ఆర్మీ మెగా ఫ్యాన్స్ కి కౌంటర్ అటాక్ గా దిగారు. అల్లు రామలింగయ్య లేకపోతే చిరంజీవి ఎక్కడంటూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్నారు. ఇలా ఫ్యాన్స్ మధ్య మొదలైన మాటల యుద్ధం పొలిటికల్ ఫైట్ గా మారింది. అల్లు అర్జునే కాదు, అటు మెగా ఫ్యాన్స్ తగ్గేదే లేదు అంటున్నారు. ఇష్యూ ఆల్రెడీ చేజారిపోయింది, డిఫరెన్సెస్ భగ్గుమన్నాయి. ఇవన్నీ పాసింగ్ క్లౌడ్స్ అంటూ అల్లు ఫ్యామిలీ నిర్మాత బన్నీవాసు చెప్పినా కారు మేఘాలు దట్టంగా కమ్మేశాయి. జన సైనికులు బన్నీ ఫ్యాన్స్ మధ్య నడుస్తున్న వారుకు తనే ఫుల్ స్టాప్ పెట్టాలని పవన్ భావించాడు. పల్లె పండుగ కార్యక్రమంలో స్టార్ హీరోతో పాటు బన్నీ పేరును ప్రస్తావించాడు. తనకు ఎవరితోనూ ఇబ్బంది లేదని ఇండైరెక్ట్ గా చెప్పాడా? 5 నెలలుగా నడుస్తున్న బన్నీ వర్సెస్ జన సైనికుల వార్కు ఫుల్ స్టాప్ పెట్టాలని పవనే ఈ కామెంట్స్ చేశారా? ఎక్కడ నెగ్గాలో ఎక్కడ తగ్గాలో తెలిసిన తమ నాయకుడు తగ్గి సమస్యకు ఫుల్ స్టాప్ పెట్టాడంటూ జన సైనికులు కామెంట్ చేస్తున్నారు. దసరా రేసులో చాలా సినిమాలు రిలీజ్ అయ్యాయి. రజనీకాంత్ వెట్రియాన్, గోపీచంద్ విశ్వం, సుధీర్ బాబు మా నాన్న సూపర్ హీరో, సుహాస్ జనకైతే గనక, కన్నడ డబ్బింగ్ మూవీ మార్టిన్ కూడా వచ్చింది. ఇవన్నీ వచ్చి 3-4 రోజులు దాటింది. మరి ఏ సినిమా బ్రేక్ ఈవెన్ అయింది, ఏది కాలేదు? వాజ్ స్టోరీ. దసరాకు చాలా సినిమాలు వచ్చినా హైప్ తో ఒక్కటి రిలీజ్ కాలేదు. టైటిల్ తెలుగు నేటివిటీకి వెట్టయాన్ మ్యాచ్ కాకపోవడం మైనస్ అయింది. శ్రీను వైట్ల గోపీచంద్ ఫామ్ లో లేకపోవడంతో విశ్వంకు భారీ ఓపెనింగ్స్ దక్కలేదు. ఇక చిన్న సినిమాల సంగతి సరే, ఇప్పటి వరకు దసరా మొనగాడు అనిపించుకున్న మూవీ ఒక్కటి లేదనే చెప్పాలి. వెట్టయాన్ తమిళ్లో మంచి వసూలును రాబడుతున్నా ఇంకా బ్రేక్ ఈవెన్ కాలేదు. సినిమాను వరల్డ్ వైడ్ 162 కోట్లు కమ్మితే 4 రోజుల్లో 92 కోట్లు రాబట్టింది. ఇక తెలుగులో 17 కోట్ల బిజినెస్ జరుపుకోగా 8 కోట్లు మాత్రమే వచ్చింది.
రజనీకాంత్ గట్టెక్కేది లేనిది తేలాలంటే ఇంకొక వారం ఆగాల్సిందే. గోపీచంద్ శ్రీను వైట్ల వరుస ఫ్లాపుల్లో ఉండడంతో విశ్వం థియేట్రికల్ రైట్స్ 10 కోట్లకే అమ్ముడయ్యాయి. 3 రోజుల్లో 4 కోట్లు మాత్రమే వచ్చింది. అయితే మొదటి రోజు కంటే 2-3 రోజుల్లో వసూలు పెరగడంతో బ్రేక్ ఈవెన్ అవుతుంది అన్న ఆశతో టీం ఉంది. దేవిశ్రీ ప్రసాద్ ప్రెస్ మీట్ ఒకదాని కోసం పెడితే టాపిక్ డైవర్ట్ అయింది. బన్నీ పుష్ప 2, పవన్ ఉస్తాద్ భగత్ సింగ్ గురించి దేవిశ్రీ చెప్పిన మాటలు హైలైట్ కావడమే కాదు, ఫ్యాన్స్ లో జోష్ ని నింపాయి. ఇంతకీ ఈ 2 సినిమాల గురించి ఏమన్నాడో చూసిద్దాం. విదేశాల్లో ఎన్నో ప్రదర్శనలు ఇచ్చిన దేవిశ్రీ ఫస్ట్ టైం ఇండియాలో, అందులోనూ హైదరాబాద్ లో మ్యూజిక్ కాన్సర్ట్ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పుష్ప 2 ఉస్తాద్ భగత్ సింగ్ పై ఆసక్తికర కామెంట్స్ చేశాడు. హరీష్ 2 సీన్స్ చూపిస్తే మైండ్ బ్లోయింగ్ గా ఉన్నాయన్నాడు. పుష్పతో ఉత్తమ మ్యూజిక్ డైరెక్టర్ గా జాతీయ అవార్డు అందుకున్న దేవిశ్రీ పుష్ప 2 గురించి మాట్లాడుతూ ఫస్ట్ హాఫ్ కథ చెప్పినప్పుడు చంద్రబోస్ తాను 3 సార్లు క్లాప్స్ కొట్టామని, ఫస్ట్ హాఫ్ చూసిన తర్వాత నెక్స్ట్ లెవెల్లో ఉందన్నాడు దేవిశ్రీ. దేవిశ్రీ పెళ్లి గురించి చాలా రూమర్స్ వచ్చినా బ్రహ్మచారిగానే ఉన్నాడు. పెళ్లి ఎప్పుడు అని అడిగితే మన్మధుడిలో తను కంపోజ్ చేసిన పెళ్లంటే నూరెళ్ల మంటరా పాటను పాడాడు. పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని పాటతో చెప్పేశాడు దేవిశ్రీ. ప్రేమలో సినిమాలో మమితా బైజు ఫైనల్ అట్రాక్షన్ గా నిలిచింది. ఇంకేముంది, తెలుగులో స్టార్ హీరోయిన్ అయిపోతుందని చాలా మంది జోస్యం చెప్పారు. రాజమౌళి సైతం ఈ అమ్మడి యాక్టింగ్ కి ఫిదా అయిపోయాడు. ఆఫర్ రావడం కాస్త లేట్ అయినా తమిళ టాప్ స్టార్ మూవీలో ఈ అమ్మడి పేరే వినిపిస్తోంది. అయితే హీరోయిన్ గా మాత్రం నటించడం లేదట. ఇంతకీ మమితా నటించే ఆ తమిళ సినిమా ఏంటి? మలయాళంలో హిట్ అయిన ప్రేమలును తెలుగులో అదే పేరుతో డబ్ చేస్తే ఇక్కడ హిట్ అయింది. 2017లో మలయాళ సినిమాతో వెండితెరకు పరిచయమైంది. 7 ఏళ్లుగా మలయాళంకే పరిమితమైన మమిత ప్రేమలు హిట్తో తెలుగు ఆడియన్స్ కు దగ్గరైంది. ఈ అమ్మడి క్యూట్ ఎక్స్ప్రెషన్స్, లవ్లీ స్మైల్ కు యూత్ పడిపోయింది. అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేసిన మమిత డిగ్రీ పూర్తి చేసింది. 15 సినిమాలు నటించిన తర్వాత 16వ సినిమా ప్రేమలు క్రేజ్ తీసుకొచ్చింది. ప్రెజెంట్ ప్రేమలు 2 షూటింగ్ లో బిజీగా ఉంది కేరళ కుట్టి. విజయ్ కొత్త సినిమాలో ఇంపార్టెంట్ రోల్ దక్కించుకుంది మమిత. గోడ్ తర్వాత విజయ్ నటించే 69వ సినిమా షూటింగ్ మొదలైంది. హెచ్ వినోద్ దర్శకుడు. ఇందులో హీరోయిన్ గా పూజా హెగ్డేను ఆల్రెడీ తీసుకున్నారు. సినిమా ఓపెనింగ్ లో సందడి చేసింది కూడా. ఈ ఈవెంట్ లో మమిత కూడా కనిపించింది. తెలుగులో సూపర్ హిట్ అయిన భగవన్ కేసరి రీమేక్ గా విజయ్ మూవీ రూపొందుతోందని సమాచారం. ఎన్నికలకు ముందు నటిస్తున్న చివరి సినిమా కావడంతో ఉమెన్ ఎంపవర్మెంట్ కు స్కోప్ ఉన్న భగవన్ కేసరికి విజయ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఇందులో మమిత శ్రీలీల రోల్లో కనిపించనుంది. మంచి పర్ఫార్మర్ అయిన బైసు మరోసారి యాక్టింగ్ స్కిల్ తో ఇంప్రెస్ చేయనుంది. నోరా ఫతేహిని తెలుగు ఇండస్ట్రీ కరుణించిందా? బాలీవుడ్ ఈ అమ్మడిపై ఐటెం గర్ల్ ముద్ర వేసింది. నోరా అంటే హీరోయిన్ కాదు అన్న ప్రచారానికి తెరదించుతూ తెలుగు సినిమా బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఎలాగో మీరే చూసేయండి. నోరా ఫతేహి అందగత్తే కాదు, ఓ మంచి డాన్సర్ కూడా. ఇప్పటి వరకు 23 సినిమాలు చేస్తే 17 మూవీస్ లో ఐటెం సాంగ్స్ చేయడంతో ఆమెపై ప్రత్యేక ముద్ర పడింది. కెనడాలో పుట్టిన నోరా ఫతేహి రోర్ అనే హిందీ సినిమాతో వెండితెరకు పరిచయం అయ్యింది. టెంపర్ మూవీలో ఐటెం సాంగ్ తో తెలుగులో మరిన్ని స్పెషల్ సాంగ్స్ దక్కించుకుంది. బాహుబలి ప్రత్యేక గీతంలోని 3 భామల్లో నోరా ఒకరు. బాడీలో ఏ పార్ట్ ను ఎలా కావాలంటే అలా తిప్పేస్తూ మతి పోగొడుతుంది. డాన్సర్ గా సత్తా చాటిన నోరా వన్ డాన్స్ అనే మ్యూజిషియన్ బ్రేక్ డాన్స్ కు స్టెప్పులేసింది. డాన్స్ అద్భుతమంటూ నెటిజన్ల ప్రశంసలు అందుకుంటోంది నోరా. నోరా అంటే డాన్సర్. ఈ అమ్మడి డాన్సింగ్ టాలెంట్ వాడుకుంటూ యాడ్స్ డిజైన్ చేస్తున్నారు. ఆమె ప్రతి యాడ్ లో 3-4 స్టెప్పులు ఉండాల్సిందే. మరోవైపు ఐటెం గర్ల్ గా ముద్రపడింది. తెలుగులో ఇప్పటి వరకు 5 సినిమాలు చేసిన ఐటెం గర్ల్ గా ఆడిపాడింది. అయితే వరుణ్ తేజ్ మట్కా సినిమాలో కీ రోల్ తో పాటు ఐటెం సాంగ్ చేసింది. మట్కాలో మీనాక్షి చౌదరి హీరోయిన్ కాగా ముఖ్య పాత్ర కోసం నోరా ఫతేహిని తీసుకున్నారు. తనపై పడిన ఐటెం ముద్రను మట్కా చెరిపేస్తుందనుకుంటే ఐటెం సాంగ్ ను రిలీజ్ చేశారు. ఈ అమ్మడిది ఇంపార్టెంట్ రోలా లేదంటే ఐటెం సాంగ్ కే పరిమితం అవుతుందో తెలియాలంటే రిలీజ్ డేట్ నవంబర్ 14 వరకు ఆగాల్సిందే. లేలే అంటూ రెచ్చగొట్టిన ఈ పాటను నేతి మోహన్ పాడగా భాస్కర్ భట్ల రాశారు. జానీ మాస్టర్ కొరియోగ్రఫీ ఇచ్చాడు. ఆలియా భట్ నటించిన లేడీ ఓరియంటెడ్ సినిమా జిగ్రా గురించి ఫేక్ కలెక్షన్స్ చెప్తున్నారా? వచ్చింది కొంత అయితే కొండంత చూపిస్తున్నారా? ఫేక్ కలెక్షన్స్ అంటూ ఏకంగా నిర్మాత భార్య చేసిన విమర్శలు బాలీవుడ్ లో పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి. ఇంతకీ జిగ్రా ఫేక్ కలెక్షన్స్ రచ్చేంటో చూద్దాం. ఆలియా భట్ జిగ్రాపై చాలా ఆశలు పెట్టుకుంది. పాన్ ఇండియాగా రిలీజ్ కావడంతో ముఖ్యంగా తెలుగులో ఫోకస్ పెట్టి ప్రత్యేకంగా ఇక్కడికొచ్చి ప్రమోషన్ చేసింది. తానే స్వయంగా త్రివిక్రమ్, సమంతను ముఖ్య అతిథులుగా ఆహ్వానించి హైప్ తీసుకురావాలని ప్రయత్నించినా ఫలితం దక్కలేదు.
జిగ్రా 3 రోజుల్లో 16 కోట్ల నెట్ కలెక్ట్ చేసింది. అయితే ఫేక్ కలెక్షన్స్ అంటూ టీ సిరీస్ అధినేత భూషణ్ కుమార్ భార్య దివ్య ఖోస్లా కుమార్ సోషల్ మీడియా వేదికగా ఆరోపించింది. నేను వెళ్లిన థియేటరే కాదు, అన్ని థియేటర్స్ లో జనాలు లేరని, అలియా సొంత డబ్బుతో టికెట్లు కొని ఫేక్ కలెక్షన్స్ ప్రచారం చేస్తోందని దివ్య పేర్కొంది. ఫేక్ వసూళ్లంటూ అభిమానుల మధ్య యుద్ధం జరుగుతూ ఉంటుంది. ఎక్కువ చెప్పారంటూ ట్రోల్ చేస్తూ ఉంటారు. కానీ నిర్మాత భార్య చెప్పడంతో జిగ్రా కలెక్షన్స్ హాట్ టాపిక్ గా మారింది. అలియా ఎన్నో ఆశలు పెట్టుకుంటే వసూళ్లు నామమాత్రంగానే ఉన్నాయి. దీపావళి వరకు లాంగ్ రన్ ఉంటే కాస్తో కూస్తో నిర్మాత సేవ్ అవుతాడు, లేదంటే భారీ నష్టాలు తప్పదు. జిగ్రా మరో గంగూభాయ్ అవుతుందనుకున్న అలియా కల తీరడం కష్టమే. బాక్స్ ఆఫీస్ లో మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఏమన్నాయో చూసిద్దాం. కిరణ్ అబ్బవరం కొత్త సినిమా కా ఈ నెల 31న తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా విడుదల కాబోతుంది. పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమాను సుజీత, సందీప్ డైరెక్ట్ చేశారు. దుల్కర్ సల్మాన్ తన సొంత బ్యానర్ లో ఈ సినిమాను మలయాళంలో రిలీజ్ చేస్తున్నాడు. పెదకాపు ఫేమ్ విరాట్ కర్ణ హీరోగా నటిస్తున్న సినిమా నాగబంధం షూటింగ్ లాంఛనంగా మొదలయ్యింది. చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేసి క్లాప్ ఇచ్చారు. అభిషేక్ నామా దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. ఐశ్వర్య మీనన్, నభా నటేష్ ఫిమేల్ లీడ్స్ లో కనిపించనున్నారు.